నమస్కారం అండి. నా పేరు డాక్టర్ శ్రీకాంత్ రాజు. నేను సీనియర్ కన్సల్టెంట్ వాస్కులర్ ఎండోవాస్కులర్ సర్జన్, యశోద హాస్పిటల్స్, హైటెక్ సిటీ. యూజువల్గా డీవీటీ అనే సమస్యను గురించి అర్థం చేసుకోవాలంటే ఫస్ట్ మన రక్తనాళాలు కాలాలు ఎలా ఉంటాయో ఫస్ట్ మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. మన బాడీలో 2 రకాల రక్తనాళాలు ఉంటాయి. వాటిని మనం ఏమంటాం? సిరలు, ధమనులు అంటాం. ధమనులు ఏం చేస్తాయి? మంచి రక్తాన్ని గుండె నుంచి తీసుకొని వచ్చి కాలుకి ఇచ్చిన తర్వాత చెడు రక్తం ఏదైతే ఫామ్ అవుతుందో అది సిరల ద్వారా మళ్ళీ పైకి వెళ్తాయి. ఈ పైకి వెళ్ళే సిరల్లో కూడా 2 రకాలు ఉంటాయి. ఒకటి చర్మం కిందనే ఉండే సిరలు, కండరాల లోపల నుంచి వెళ్ళే సిరలు. ఈ 2 రకాల సిరల్లో ఇబ్బంది ఉన్నప్పుడు, అంటే వీటిలో రక్తం గడ్డగట్టుకున్నప్పుడు ఏమంటారు అనేది మనం మాట్లాడాల్సిన అవసరం ఉంది. అదే చర్మం కిందనే ఉండే రక్తనాళాల్లో అంటే సిరల్లో రక్తం గడ్డగట్టుకొని ఉంటే దాన్ని సూపర్ఫిషియల్ థ్రాంబోఫ్లెబైటిస్ అంటారు. అదే కండరాల లోపల నుంచి వెళ్ళే సిరల్లో ఒకవేళ రక్తం గడ్డగట్టుకొని ఉంటే దాన్ని మనం డీప్ వెయిన్ థ్రాంబోసిస్ అంటాం. యూజువల్గా డీవీటీ ఎందుకు వస్తుంది అంటే యూజువల్గా 2 రకాలుగా వచ్చు. అంటే దాన్ని ప్రొవోక్డ్ డీవీటీ అంటాం, అన్ప్రొవోక్డ్ డీవీటీ అంటాం. ప్రొవోక్డ్ డీవీటీ అంటే ఏంటిది? ఏ పేషెంట్స్ అయితే వారు నిత్యం చేయాల్సినంత పని చేయకుండా ఎక్కువగా లేజీగా ఉంటారు, అంటే బెడ్ రెస్ట్ ఎక్కువగా తీసుకుంటారో, ఫర్ ఎగ్జాంపుల్ లైక్ పేషెంట్స్ మలేరియా ఫీవర్ వచ్చో, లేదంటే వేరే ఇతరత్ర కారణాల వల్లనో, ఏదైనా మేజర్ సర్జరీస్ తర్వాతనో, దాని తర్వాత ఎక్కువ బెడ్ మీదనే ఉన్నప్పుడు, లేదా కొందరు పేషెంట్స్ స్ట్రోక్ పేషెంట్స్ కావచ్చు, ఫ్రాక్చర్ తర్వాత కావచ్చు, ఎక్కువ నడవకుండా ఉన్నప్పుడు కాల్లో రక్తం గడ్డగట్టుకునే అవకాశం ఉంటుంది. అలానే కొందరు వ్యక్తులు ఎవరైతే లాంగ్ డిస్టెన్స్ జర్నీస్ చేస్తారో, ప్రొలాంగ్డ్ సిట్టింగ్ పొజిషన్లోనే కూర్చోవడమో లాంగ్ జర్నీస్ చేయడమో ఉంటుందో, అలాంటి నార్మల్ వ్యక్తుల్లో కూడా కాళ్ళలో రక్తం గడ్డగట్టుకునే అవకాశం ఉంటుంది. అలా అయితే దాన్ని మనం ప్రొవోక్డ్ డీవీటీ అంటాం. అన్ప్రొవోక్డ్ డీవీటీ అంటే ఏంటిది? అంటే ప్రొవోకేటింగ్ ఫ్యాక్టర్స్ ఏవీ లేవు. అంటే ప్రొవోకేటింగ్ ఫ్యాక్టర్స్ అంటే ఏంటి? అంటే ఇందాక మీకు చెప్పినట్టు లాంగ్ సిట్టింగ్, లాంగ్ స్టాండింగ్, లేదా లాంగ్ జర్నీస్, లేదా లాంగ్ బెడ్ రెస్ట్, ఇలాంటివి లేకుండా, అంటే కామన్గా ఉండే ప్రొవోకేటింగ్ ఫ్యాక్టర్స్ లేకున్నప్పటికీ కూడా ఒకవేళ డీవీటీ వస్తే దాన్ని అన్ప్రొవోక్డ్ డీవీటీ అంటాం. అది ఏ పేషెంట్స్లో అవుతుంది? ఏ పేషెంట్స్లో అయితే రక్తంలోని కొన్ని ప్రోటీన్స్లో సమతుల్యం సరిగ్గా లేనప్పుడు ఆ యొక్క రక్తం గడ్డగట్టుకునే అవకాశాలు ఆ యొక్క వ్యక్తుల్లోని సిరల్లో ఉంటుంది. అలాంటి పేషెంట్స్కి ఎవరికైతే మనకు వస్తుందో దాన్ని మనం అన్ప్రొవోక్డ్ డీవీటీ అంటాం. అంటే వాళ్ళ నిత్యకృత్యాలు, నార్మల్గా చేయాల్సిన యాక్టివిటీసు, వాకింగ్, ఫిజికల్గా మన యాక్టివిటీస్ కానీ ఇవన్నీ క్రమం తప్పకుండా చేస్తున్నప్పటికీ కూడా వాళ్ళకు ఒకవేళ డీవీటీ వస్తే దాన్ని అన్ప్రొవోక్డ్ డీవీటీ అంటాం. ప్రొవోక్డ్ డీవీటీ వచ్చిన పేషెంట్స్ ఎవరైతే ఉంటారో వారు అంటే వాళ్ళు ఎక్కువ బెడ్ రెస్ట్ తీసుకోకుండా నార్మల్ వాకింగ్ అనేది రెగ్యులర్గా చేయగలిగితే ఈ యొక్క డీవీటీ రాదు. లేదా లాంగ్ డిస్టెన్స్ జర్నీస్ చేసే వాళ్ళు ఏం చేయాలి? ప్రతి 2 అవర్స్కి ఒకవేళ బస్సులో కానీ కార్లో కానీ వెళ్తున్నారు అంటే వాళ్ళు ఎక్కడైనా ఆగినప్పుడు, బస్సు ఆగినప్పుడు కానీ కారు ఆపుకొని కానీ వారు అక్కడ ఒక 5 నిమిషాలు వాక్ చేసి మళ్ళీ జర్నీని కంటిన్యూ చేయాలి. అలా కాకుండా ప్రొలాంగ్డ్ సిట్టింగ్ పొజిషన్లోనే లాంగ్ జర్నీస్ చేసినప్పుడు కాళ్ళ వాపు వచ్చి కాళ్ళలో రక్తం గడ్డగట్టుకునే అవకాశం ఉంటుంది. సో ఫిజికల్ యాక్టివిటీ అనేది దీంట్లో చాలా మెయిన్ అనే విషయం గుర్తుపెట్టుకోవాలి. పోస్ట్ సర్జికల్ పేషెంట్స్, అదంతా మేజర్ సర్జరీ అయినా, ఈవెన్ ఆర్థోపెడిక్ సర్జరీస్ లైక్ నీ సర్జరీ అయినా, పోస్ట్ హిస్టెక్టమీ అయినా, సిజేరియన్ సెక్షన్ అయినా, ఇలాంటి ఆపరేషన్స్ తర్వాత యూజువల్గా డాక్టర్స్ అందరూ ఏం చెప్తారంటే మనకు ఇమీడియట్గా వాకింగ్ చేయండి, అట్లీస్ట్ మొబిలైజ్ కాండి, అంటే లేచి నడవండి అని చెప్తారు. కానీ మన ఇండియన్ మెంటాలిటీ ఎలా ఉంటుంది? ప్రొలాంగ్డ్ బెడ్ రెస్ట్ తీసుకోవాలి, కదలకూడదు అని ఇంట్లో వాళ్ళు, చుట్టుపక్కల వాళ్ళు, ఫ్రెండ్స్, రిలేటివ్స్ అలా సజెషన్స్ చేయడం వల్ల డాక్టర్స్ ఎంత చెప్పినా కానీ పేషెంట్స్ తెలియకుండా బెడ్ రెస్ట్ తీసుకోవడం అలవాటుగా చేసుకుంటారు. అలాంటి వ్యక్తుల్లో ఈ యొక్క డీవీటీ వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. కాబట్టి నార్మల్ వాకింగ్ అనేది రెగ్యులర్గా ఈవెన్ మనకి ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నా అవి చేసుకోగలగాలి. అన్ప్రొవోక్డ్ డీవీటీ వచ్చిన పేషెంట్స్లో ఎవరైతే ఉంటుందో వాళ్ళలో ఫిజికల్ యాక్టివిటీతో సంబంధం లేకుండానే వాళ్ళకు డీవీటీ వస్తుంది. ఒకవేళ అలా వచ్చినప్పుడు ఈ పేషెంట్కి ఎందుకు డీవీటీ వచ్చిందని కనుక్కొని దానికి తగ్గట్టు యాంటీకోయాగులేషన్ ఈ పేషెంట్స్లో, అన్ప్రొవోక్డ్ డీవీటీ పేషెంట్స్లో మనం తీసుకోవాల్సిన అవసరాలు చాలా ఎక్కువగా ఉంటాయి. కొన్ని సెక్షన్ ఆఫ్ పేషెంట్స్ ఎలా ఉంటుందంటే క్యాన్సర్ పేషెంట్స్లో కూడా డీవీటీ వచ్చే అవకాశాలు ఉంటాయి. అవి కూడా 2 రకాలు. ఎందుకు? క్యాన్సర్ పేషెంట్స్లో క్యాన్సర్ కణాలు డీవీటీ అంటే రక్తం గడ్డగట్టుకునే శాతాన్ని ఎక్కువ చేసే శక్తి ఆ యొక్క క్యాన్సర్లో ఉంటుంది కొందరు పేషెంట్స్లో. ఇంకొందరు పేషెంట్స్లో ఏంది? పొట్టలో క్యాన్సర్ ఉండడం వల్ల మెయిన్ సిరలు ఏవైతే మనకు ఊపిరితిత్తుల వైపు వెళ్ళే సిరల మీద ఆ యొక్క గ్రోత్ ఏదైతే క్యాన్సరస్ గ్రోత్ ఉంటుందో అది ప్రెషర్ చూపించడం వల్ల కూడా డీవీటీ వచ్చే అవకాశాలు ఉంటాయి. ఇది అంటే దీనికి ప్రికాషన్స్ అంటూ తీసుకోవడానికి ఏమీ ఉండదు. ఈ పేషెంట్స్కి అవేర్నెస్ ఉండాల్సిన అవసరం ఉంది.
డీవీటీ వల్ల ప్రధానంగా 2 రకాల సమస్యలు వస్తాయి. ఆ 2 రకాలు ఏంటి? ఒకటి ఇమీడియట్గా వచ్చే సమస్యలు, 2 లాంగ్ టర్మ్లో వచ్చే సమస్యలు. ఇమీడియట్గా వచ్చే సమస్యలు ఏంటి? ఈ రక్తం గడ్డగట్టుకున్న దాంట్లో, అంటే సిరల్లో పైకి వెళ్ళాల్సిన సిరల్లో రక్తం గడ్డగట్టుకున్న దాంట్లో కొన్ని పీసెస్ ఏమన్నా మైగ్రేట్ అయ్యి పైకి వెళ్ళి ఊపిరితిత్తుల్లోని రక్తనాళాలను బ్లాక్ చేస్తే మనిషికి శ్వాస తీసుకోలేంత ఇబ్బంది కలిగి ఆయాసం ఎక్కువగా వచ్చి అలాంటి పేషెంట్స్కి ప్రాణాపాయ స్థితిలోకి వెళ్ళే అవకాశం ఉంటుంది. అలాంటి పేషెంట్స్ మేము ఏం చేస్తాం? మా లాంటి హాస్పిటల్స్ దగ్గరికి వస్తే వారిని ఇమీడియట్గా ఐసీలో పెడతాం, కృత్రిమ శ్వాస ఇస్తాం. అప్పటికి వారికి సెట్ కాలేకపోతే మనకు వెంటిలేటరీ సపోర్ట్ అంటాం, అది పెడతాం. ఇంకోటి దానికి కూడా సెట్ కాలేదు అంటే కొన్నిసార్లు పేషెంట్ ప్రమాదకరంగా వారి ప్రాణాపాయం కూడా వచ్చే అవకాశం ఉంటుంది. దాన్నే మనం పల్మనరీ థ్రాంబో ఎంబాలిజం అంటాం. ఇది ఇమీడియట్గా వచ్చే సమస్యలు. లాంగ్ టర్మ్లో వచ్చే సమస్యలు ఏంటి? ఎవరికైతే రక్తం గడ్డగట్టుకున్న కాల్లో ఉంటుందో దానివల్ల ఏమైపోతుంది? చర్మం కిందనే ఉండే సిరలు తెరుచుకునే ఉంటాయి, కానీ కండరాల లోపల ఉన్న సిరల్లో రక్తం గడ్డగట్టుకుపోవడం వల్ల ఓన్లీ ఒక రకమైన సిరలు మాత్రమే పనిచేస్తున్నాయి. అవి ఏంటి? చర్మం కిందనే ఉండే సిరలు. అవి ఎక్కువగా పనిచేయడం వల్ల ఏమైపోతుంది? అవి కూడా కొంతకాలానికి అలసిపోయి అవి కూడా పాడైపోవడం జరుగుతుంది. అలా పాడైపోయిన క్రమాన్ని మనం ఏమంటాం? దాన్ని మనం వ్యారికోజ్ వెయిన్స్ అంటాం. అలా కాల్లో వ్యారికోజ్ వెయిన్స్ అనే సమస్య ఎక్కువ వచ్చిన వ్యక్తులకు ఏమవుతుంది? కాలు మొత్తం నల్లబడిపోయి కాల్లో పెద్ద పెద్ద పుండ్లై అవి మానకుండా చీము, నీరు, సొన ఇలాంటివన్నీ కారే అవకాశాలు, కాలు అందవికారంగా మారిపోవడాలు, కాస్మెటిక్గా సరిగ్గా ఇబ్బందికరంగా ఉండడాలు కాల్లో ఇలా జరిగే అవకాశం ఉంటుంది. ఈ కండిషన్ని లాంగ్ టర్మ్లో జరిగే ఈ కండిషన్ మనం ఏమంటాం? ప్రోథ్రాంబోటిక్ సిండ్రోమ్ అంటాం. సో సింపుల్గా చెప్పాలంటే ఇమీడియట్గా పేషెంట్కి లైఫ్ థ్రెటనింగ్ పల్మనరీ థ్రాంబో ఎంబాలిజం వచ్చే అవకాశం ఉంటుంది. లాంగ్ టర్మ్లో కాలు పాడై ప్రోథ్రాంబోటిక్ సిండ్రోమ్ అంటే కాలు నల్లగా మారి గాయాలు వచ్చే అవకాశాలు ఉంటాయి. ఈ 2 రకాల సమస్యలు వస్తాయి కాబట్టి డీవీటీని మనం ప్రమాదకరమైన జబ్బుగా చూడాల్సిన అవసరం ఉంటుంది. డీవీటీ దానంతటా అదే తగ్గదు. అది యూజువల్గా ఇదేదో జ్వరంలాగా దానంతటా ఏదో వస్తుంది పోతుంది, ఇదేదో వైరల్ ఫీవర్ అలాంటిది కాదు. డీవీటీకి తగిన వైద్యం తగిన సమయంలో తగిన విధంగా తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. డీవీటీకి మన ట్రీట్మెంట్ ఏ విధంగా ఇవ్వాలి అని అంటే యూజువల్గా డీవీటీ రాకుండా ఫస్ట్ ప్రివెంటివ్ మెజర్స్ అంటే సెడెంటరీ యాక్టివిటీస్ నుంచి దూరంగా ఉండాలి. వారు అన్ని పనులు నార్మల్గా చేసుకుంటూ ఉండాలి. పోస్ట్ సర్జికల్ పేషెంట్స్ వాళ్ళు ఇమీడియట్గా మొబిలైజ్ అయ్యి కొంత వాకింగ్ చేయడానికి, వాకర్ పట్టుకునైనా వాకింగ్ చేయడానికి ప్రయత్నం చేయాలి తప్పించి బెడ్ మీద ఎక్కువ పడుకొని ఉండకూడదు. ఒకవేళ బెడ్ మీద పడుకొని ఉన్నప్పుడు కూడా అలాంటి స్థితిలో నడవలేని స్థితిలో కాలు కింద దిండు పెట్టుకొని కాలు కొంత ఎత్తులో పెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. సింపుల్ ఫుట్ అండ్ యాంకిల్ ఎక్సర్సైజ్, కాఫ్ ఎక్సర్సైజ్ కొన్ని అలాంటివి చేసుకోవడం కూడా ఇలాంటి పేషెంట్స్కి, అంటే ఒకవేళ వాకింగ్ చేయలేని పరిస్థితిలో ఉన్నప్పటికీ కూడా ఇలా చేయడం వల్ల కొంత బెనిఫిట్ ఉండే అవకాశం ఉంటుంది.